ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లెయిన్ పిండితో దోశలు అనేవి ఓల్డ్ ట్రెండ్ అమ్మ. న్యూ ట్రెండ్ అంటే అన్ని పిండిలో వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ కలిపేసుకుంటాం. కార్బోహైడ్రేట్స్ తగ్గడానికి, కొంచెం పోషకాలు ఎక్కువ వెళ్ళటానికి అందరూ ఆలోచిస్తున్నారు. అందుకని మనం కొంచెం అడ్వాన్స్గా జనాలు ముందు మారమని ఇట్లా పాలక్ వేసామనుకోండి, కొంచెం చప్పగానే ఉంటుంది పిండి కూడా. ఉప్పు లేని లోటు తగ్గినా కానీ బాగోదు. మసాలా వేస్తే పాలక్ వేసినవి చాలా టేస్ట్గా ఉంటుంది. అలా పాలక్తో మసాలా దోశ ఎలా వేయాలో చూద్దాం. పాలక్ స్టఫ్డ్ దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 2 కప్పులు, ముడి బియ్యం 1/2 కప్పు, పొట్టు తీయని మినప్పప్పు 1/4 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, వేరుశెనగపప్పులు వేపించిన మొక్క చెక్క 1/4 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, ఎర్రకార పొడి 1 టీ స్పూను. ముందుగా ఒక బౌల్లో ముడి బియ్యము, పొట్టు తీయని మినప్పప్పు, మెంతులు ఈ 3 వేసేసి నీళ్లు పోసి సుమారుగా 5 గంటలు నాననివ్వాలి. 5-6 గంటలు నానిన తర్వాత ఈ 3టిని మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పిండి రుబ్బుకోవాలి. అలా దోశల పిండి సిద్ధం చేసుకున్నాక ఆ పిండిని ఒక 3 గంటలు మూత పెట్టేసి అట్లా ఉంచితే పులిసి దోశలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. రుచి కూడా మారుతుంది 3 గంటలు నిల్వ ఉంచేసరికి పిండిని. ఇక పిండి సిద్ధమైంది. స్టఫింగ్ కోసం ఆ దోశల పిండిలోకి ఉప్పు లేని లోటు లేకుండా చప్పదనం కవర్ అవ్వటం కోసం పాలక్ని ఒక నాన్ స్టిక్ పాత్రలో వేసేసి కొంచెం వేడి మీద మగ్గనిస్తాం. పచ్చిదనం పోతుంది పాలక్లో. అలా మగ్గిన పాలక్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఆ పాలక్ పేస్ట్ని ఈ దోశల పిండిలో కలిపేస్తాం. ఉప్పు వేసినట్టుగా ఈ దోశలు ఉంటాయి. ఇక మరి పాలక్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ కే బాగా ఉంటుంది. ఇక దోశ పైన స్టఫింగ్కి ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, వేపించిన వేరుశెనగపప్పుల మొక్క చెక్క, అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఎర్రకార పొడి, నిమ్మరసం ఈ 5టిని అలా కలిపేసుకుంటాం. ఇక నాన్ స్టిక్ పాత్రలో పాలక్ దోశలు అట్లా మనం పోసేసుకుంటాం. దోశ పైన ఈ కొబ్బరి, వేరుశెనగపప్పులు వేపించిన ముక్క చెక్క ఇది గనక అట్లా చల్లేస్తే చాలా కారపొడి నంచుకుంటూ దోశలు తింటే ఎలా ఉంటుందో సేమ్ స్టఫింగ్ చేసేసి దోశని అట్లా ఫోల్డ్ చేసేస్తే ఒట్టిగా వేడివేడిగా నిమ్మరసం పిండుకు తిన్నా కమ్మగా ఉంటాయి ఈ దోశలు. చూసారుగా డాక్టర్ గారు చూపించినట్టు ఆ విధానంలో గనక మనం పాలకూరతో మసాలా దోశను తయారు చేసుకుంటే ఎప్పుడైనా దోశలు తినాలనిపించినప్పుడు ఈ ఆరోగ్యకరమైన రెసిపీ మనకందరికీ అందుబాటులోకి వస్తుంది. డాక్టర్ గారు, చాలా మంది కూర్చున్న చోట కాళ్ళు ఊపడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాస్త లోవర్ బాడీకి వర్కౌట్ అవుతూనే ఉంటుంది, కానీ అప్పర్ బాడీ మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వదు. ముఖ్యంగా కూర్చుని పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా. మరి వీళ్ళందరికీ పనికొచ్చేలాగా కొన్ని వ్యాయామాలు ఏంటో చూద్దామా? నడుము భాగం ఎలా అయిందంటే బద్దలేసి కట్టుకట్టినట్టుగా మొత్తం బీసుకుపోయినట్టు అయిపోయింది జనాలకి. అసలు వంగక కింద కూర్చోక కొంచెం ఇట్లాంటి పనులు ఏమీ చేయక ఇలాంటి వాళ్ళకి ఈ పై భాగం ఫ్లెక్సిబిలిటీ బాగా రావడానికి గోడ సపోర్ట్ తీసుకుని చేతులు గోడ మీద పెట్టి సులభంగా ఫ్లెక్సిబిలిటీని పెంచుకుని మళ్ళా పూర్వం వలె సాధారణ స్థితి నడుములో వచ్చేట్టు చేయడానికి బెస్ట్ వ్యాయామాలు ఉన్నాయి. ఆ 3-4 వ్యాయామాలు ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ 4-5 రకాలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. గోడ సహాయంతో చేయవలసి ఉంటుంది. గోడ ముందు అట్లా నుంచుని కుడి చేతిని గోడ మీద పెట్టేస్తాం. ఎడమ చేతిని ఫోల్డ్ చేసి మెడ వెనక భాగం అట్లా పెట్టేస్తాం. ఆ తర్వాత నడుమును ముందుకి వంచుతూ నడుముని అట్లా సైడ్కి ట్విస్ట్ చేయాలి. రైట్ హ్యాండ్ కింద నుంచి తల భాగం వచ్చేటట్టుగా అలా స్పైనల్ ట్విస్టింగ్ ఇవ్వాలి. ఇలా ఒక 4-5 సార్లు చేసిన తర్వాత ఎడమ చేతిని గోడ మీద పెట్టేస్తాం. ఆ తర్వాత కుడి చేతిని తల వెనక భాగం అట్లా పెట్టేసి ఈసారి నడుమును ట్విస్ట్ చేస్తూ ఎడమ చేయి కిందకు తల వెళ్ళేటట్టు అట్లా స్పైనల్ ట్విస్టింగ్ చేయాలి. ఇట్లా వంగటం ద్వారా ఎడమ చేతికి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఇంతకుముందు చేసిన పద్ధతిలో కుడి చేతికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అన్నమాట. ఇట్లా 4-5 రౌండ్స్ చేస్తే మంచిది. ఇప్పుడు రెండవ వ్యాయామంగా 2 చేతుల్ని గోడ మీద అట్లా పెట్టేసేసి ఇక తల ఎంత కిందకి చేతుల మధ్యలో నుంచి వెళ్ళగలిగితే అంత వంగి వెళ్ళనివ్వాలి. మూడవ వ్యాయామంగా అలాగే ఉండిందాటి వలి ఒకసారి కుడి చేతిని పైకి లేపి పైనుంచి కిందకి తీసుకొస్తాం. తర్వాత ఎడమ చేతిని పైకి లేపి పైనుంచి కిందకి అట్లా తీసుకొస్తాం. ఇలా మూమెంట్ చేయటం ద్వారా షోల్డర్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఇక 4వ వ్యాయామం, మనం గోడ నుంచి అట్లా రివర్స్లో తిరిగి నుంచుని ఎడమ చేతిని వెనక్కి వెళ్ళనిచ్చి గోడ మీద ఆనిస్తాం. ఒక 2-3 సెకండ్ల నుంచి ఈసారి కుడి చేతిని అట్లా ఆనిస్తాం. ఆనించిన తర్వాత మనం స్ట్రైట్గా నుంచోడానికి ట్రై చేయాలి. అప్పుడు జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. మజిల్స్ కూడా బాగా సాగతీయపడతాయి.
ఇట్లా 3-4 సార్లు కుడి చేయి, 3-4 సార్లు ఎడమ చేయి అట్లా చేస్తే వెనక భాగంలో ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది అనమాట. అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీకి ఇది మంచిది. చూసారుగా ఈ అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకునే వ్యాయామాలు ఎలా ఉన్నాయో. మరి మనలో చాలా మంది కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల బాడీ అన్నది ఫ్లెక్సిబిలిటీ కానీ మూవ్మెంట్, మొబిలిటీ ఇవన్నీ బాగా తగ్గిపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో రకాల సమస్యలు దారితీస్తున్నాయి. కాబట్టి డాక్టర్ గారు చూపించిన విధానంలో అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుకునే వ్యాయామాల్ని ఖచ్చితంగా అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు స్పెషల్గా పచ్చి బఠానీలు వాటి యొక్క విశేషత గురించి ప్రకృతి సంపదలో తెలుసుకుందాం అమ్మా. ఓకే. అందరికీ బాగా నచ్చే గింజల్లో పచ్చి బఠానీలు మొదటి స్థానం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఫ్రెష్గా దొరికేవి కమ్మగా ఉంటాయి, తేలిగ్గా అరిగిపోతాయి, గ్యాస్ రాదు. అలాంటి పచ్చి బఠానీలు ఇప్పుడు సంవత్సరం పొడుగునా మార్కెట్లోకి వస్తాయి. అంతకుముందు సీజనల్గా అప్పుడప్పుడే దొరికాయి. ఇప్పుడు ఈ మధ్య జనాలు బాగా వాడుతున్నారు కాబట్టి ఎప్పుడు పండించి మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ పచ్చి బఠానీల్ని మనం కొంచెం అన్నిటి కూరల్లో పడేస్తుంటాం. ఫ్రైడ్ రైస్లో వేస్తుంటారు, బిర్యానీలు వేస్తుంటారు, పలావులు వేస్తుంటారు, అన్నిట్లో వాడతారు. కానీ దాన్ని నేను ఫ్రెష్గా వాడుకోమని చెప్పడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాను. పచ్చి బఠానీలు మార్కెట్లో కొని తెచ్చుకున్నప్పుడు ఆ కాయల్ని ఒలిసి రోజు అన్ని పచ్చి బఠానీలు కనుక పెట్టుకుంటే మొలకలతో పాటు చాలా మంచిది. ఓకే. అంటే ఇందులో ఉండే పోషకాలు తెలిస్తే చాలా మంచిదని చెప్తా. ముందు 100 గ్రాముల పచ్చి బఠానీలు తీసుకుంటే దగ్గర దగ్గర మనకి 80% వాటరే ఉంటుంది. ఇందులో శక్తి 81 కిలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ 14 గ్రాములు, ప్రోటీన్ 6 గ్రాములు దగ్గర దగ్గర, ఫ్యాట్ 0.5 గ్రామ్, ఫైబర్ 6 గ్రామ్స్. ఇవి ఇందులో ఉండే పోషకాలు. అంటే వెజిటబుల్స్ కంటే కొంచెం బలమే తప్ప అయ్యే గింజలు అయితే 400-600 క్యాలరీస్ అట్లా ఎక్కువ ఉంటాయి. అదే ఎండు బఠానీలు అయితే 350 పైనే శక్తి ఉంటుంది. పచ్చి బఠానీలు 81. అందుకని ఎక్కువ తిన్నా క్యాలరీస్ రావు, కానీ ప్రోటీన్ బాగా వస్తుంది, ఫైబర్ బాగా వస్తుంది, హాయిగా డైజెస్ట్ అవుతుంది, గ్యాస్ రాదు, నోటికి భలే రుచిగా అనిపిస్తాయి. మీలో కొంతమంది మొలకలు తినడానికి బాగోట్లేదు టేస్ట్ అనేవారు మొలకల్లో పచ్చి బఠానీలు కలిపేసుకోండి. ఈ పచ్చి బఠానీలు మంచి టేస్ట్లో మొలకలు ఈజీగా వెళ్ళిపోతాయి. లాలాజలం కూడా బాగా పచ్చి బఠానీలు తినేటప్పుడు టేస్ట్కి మంచిగా తయారవుతుంది. అలాంటి పచ్చి బఠానీల్ని ఇట్లా రెగ్యులర్గా స్ప్రౌట్స్తో వాడుకోవచ్చు. ఒక పద్ధతి. కొంతమంది సాయంకాలం పూట ఒట్టి ఫ్రూట్సే తింటారండి. ఉదయమే నట్స్ మొలకలు తినేస్తారు. అలాంటి ఒట్టి ఫ్రూట్స్ తినే వారికి రేపు ఉదయం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం శక్తి చాలినట్టు అనిపిస్తుంది. నైట్ 9:30-10 కొంచెం ఆకలేసినట్టు నిద్ర పట్టిన ఫీలింగ్ ఉంది. అలాంటి వారికి నేను స్వీట్ కార్న్ గింజలు కొన్ని తినండి ఫ్రూట్స్తో పాటు అంటా కదా. ఇతర ఎండు విత్తనాలు ఎట్లా ఏమొద్దు కానీ ఈ పచ్చి బఠానీలు అన్ని పెట్టుకుని ఈ స్వీట్ కార్న్ గింజలు ఫ్రూట్స్ కలిపి తింటే మంచి డిన్నర్ తిన్నట్టు అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇది పెట్టవచ్చు అనమాట. ఇంకెప్పుడన్నా మీకు ఆదివారం కానీ ఏదైనా సెలవు రోజున మంచి స్నాక్ లాగా ఎంజాయ్ చేయాలంటే పచ్చి బఠానీలు అన్ని ఒలుసుకుని మన పద్ధతిలో మేగడ వేసి కాస్త జీలకర్ర ఇట్లాంటి వేసేసి తాలింపు పెట్టుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టట మగ్గనిస్తే పచ్చి బఠానీలు ఊరికి మెత్తపడతాయి, ఆఫ్ బాయిల్ అయిపోతాయి. అలా వేడి చేసుకున్న పచ్చి బఠానీలు తాలింపు మాత్రం స్పెషల్గా గుగ్గిళ్ళు ఎట్లా ఉంటాయండి, పచ్చి బఠానీలు గుగ్గిళ్ళు అనమాట. అన్ని తినేసేయచ్చు, ఎంత బాగుంటాయి. ఇట్లా తాలింపు పెట్టేస్తే కొద్దిగా చాటు మసాలా కనుక వేసి ఈ పచ్చి బఠానీలు కనుక అట్లా తాలింపు పెట్టుకున్నారంటే ఇక బెస్ట్ స్నాక్ లాగా మీరు కడుపు నిండా ఇవి తినేసి ఏదన్నా 2 అరటి పళ్ళు తినేస్తే డిన్నర్ అయిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.